పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునానియందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అగస్త్యని గారు చెప్పిన మాటను ఆధారంగా చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని కొంచెంసేపు ధ్యానం చేద్దాం. ఆయన అడిగిన ప్రశ్న, ఇది మన బాల్య నిర్దోషితత్వమా అన్నటువంటి ప్రశ్నను మనం ముందు ఉంచుతున్నారు. మనం సాధారణంగా బాల్యాన్ని పవిత్రమైన నిర్దోషమైన దశగా వహిస్తాం. కానీ పునీత అగస్త్యని గారు తన చిన్ననాటి జ్ఞాపకాలను పరిశీలించినప్పుడు అతను ఒక అసౌకర్యమైన సత్యాన్ని గ్రహించారు. పాపం మన జీవితంలో పెద్దయిగా మాత్రమే ప్రవేశించదు, అది మన గాయపడిన సహజ స్వభావంలోని వేర్లు వేసి ఉంటుంది. చిన్నపిల్లవాడు మాట్లాడలేడు, కానీ అతని కళ్ళల్లో అసూయ కనిపించవచ్చు. అతడు బలహీనుడైనా అతని మనసులో స్వార్థపు విత్తనాలు మొలకెత్తవచ్చు. ఇది వ్యక్తిగత నైతిక బాధ్యత గురించి కాదు, ఇది మనిషి సహజ స్వభావం ఆది పాపం వల్ల గాయపడినదనే సత్యం. ఒక మనిషి ద్వారా పాపము లోకంలో ప్రవేశించెను. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 5:12 చెప్తారు. అదేవిధముగా కీర్తనకారుడు 51:5 నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడని అని ఆయన చెబుతారు. అగస్త్యని గారు ఈ వాక్యాన్ని తన జీవితంలో అనుభవించాడు. అతను తన చిన్ననాటి తప్పులను గుర్తు చేసుకుంటూ దేవుని ముందు తల వంచాడు. అతను తనను తాను విమర్శించడానికి కాదు, కృప యొక్క అవసరాన్ని గుర్తించడానికి ఇలా చేశారు. ఉపవాసకాల యాత్ర అనగా ఆత్మ పరివర్తన యొక్క మార్గం. ఉపవాసం కేవలము ఉపవాసము, దాన ధర్మములు, ప్రార్థనల సమూహం కాదు. ఇది మన హృదయాన్ని దేవుని కాంతిలో ఉంచే కాలం. ఈ పవిత్ర యాత్ర 3 లోతైన దశల ద్వారా మనల్ని నడిపిస్తుంది. మొట్టమొదటిది స్వయం మోసం నుంచి ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం నుంచి పశ్చాత్తాపం నుంచి దేవుని కృప వైపు మనలను నడిపిస్తుంది. స్వయం మోసం అనేది ఆత్మీయ అంధత్వం. కొన్నిసార్లు మనం ఏం చెబుతామంటే మన బలహీనతను చూసి అది సహజమని అనుకుంటాం. కొన్నిసార్లు మన తప్పులను చూసి అది పరిస్థితుల కారణంగా ఏర్పడ్డాయని మనం అనుకుంటాం. మన పాపాలను చూసి ఇది మనిషిని యొక్క భావం, తన యొక్క తత్వం అని సమర్థించుకోవటము మనలో ఒక నైతికమైనటువంటి అలవాటుగా మారుతుంది. ఇది స్వయం మోసం అని మనం చెప్పుకోవచ్చు. ఇర్మియా గ్రంథము 17:9 హృదయం అన్నిటికంటే మోసపూరితమైనది, దాని రోగము కుదుర్చలేమని చెబుతారు. మన హృదయము మనను మోసగించగలదు. అందుకే దేవుని యొక్క వాక్యమే అర్థం అవసరం. దేవుని యొక్క వాక్యము సజీవమైనది, చైతన్యవంతమైనదని హెబ్రీయులకు 10 రాసిన లేఖలో 4:12 మనం చదువుతాం. లూకాసు వార్తలో తప్పిపోయిన కుమారుడు ఒక దశలో తనలో తాను ఆలోచించుకొని తన దుస్థితిని గ్రహించాడు. ఆ క్షణమే అతను మార్పు ప్రారంభమైంది. ఆత్మజ్ఞానం అనేది పాపాన్ని చూసే క్షణం కాదు, పాపం మనల్ని ఎక్కడకు తీసుకువెళ్ళిందో గ్రహించే క్షణం. ఆత్మజ్ఞానం మనల్ని నిలబెడుతుంది, పశ్చాత్తాపం మనల్ని కదిలిస్తుంది. తప్పు తెలుసుకోవడం మాత్రమే సరిపోదు, అది మన హృదయాన్ని విరగదీసి దేవుని వైపు మళ్లించినప్పుడు మాత్రమే అది నిజమైన మార్పు అవుతుంది. కీర్తనకారుడు ఇలా పలుకుతాడు, దేవా నాలో నూతన హృదయమును సృజింపుము. కీర్తన గ్రంథం 51:10 మనం చదువుతాం. నిజమైన పశ్చాత్తాపం బాహ్య క్రియల్లో కాదు, అది అంతరంగ విరిగిపోవడంలో ఉంటుంది. ఇది శిక్ష భయం కాదు, తండ్రి ప్రేమను కోల్పోయిన బాధతో కలిగించే పశ్చాత్తాపం. పేతురు యేసుని నిరాకరించిన తర్వాత బయటికి వెళ్ళి వెక్కి వేడిచినని మత్తయి సువార్త 26:75 మనం చదువుతాం. ఆ కన్నీళ్ళు అతని అపోస్తుల నాయకునిగా తీర్చిదిద్దాయి. పశ్చాత్తాపం మన వైఫల్యాన్ని కృపగా మార్గముగా మార్చుతుంది. పశ్చాత్తాపం ముగింపు కాదు, అది ఆరంభం. తప్పిపోయిన కుమారుడు ఇంకా దూరం ఉన్నప్పుడే తండ్రి అతను చూసి పరిగెత్తి వచ్చి ఆలింగనం చేశారు. లూకాసు వార్త 15:20. ఇదే కృప స్వభావం. అది మనకంటే ముందే మన వైపు వస్తుంది. పునీత పౌలు గారు చెబుతారు, రోమీయులకు రాసిన లేఖలో 5:20 కృప మనలను కేవలం క్షమించదు, అది మనల్ని మార్చుతుంది. పాపం అధికమైన చోట కృప మరింత అధికమవుతుందని ఆయన పలుకుతారు. మన బలహీనతలను బలాలుగా, మన గాయాలను సాక్ష్యాలుగా, మన వైఫల్యాలను పిలుపుగా మారుస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలం యాత్ర ఒక అంతరంగిక పరివర్తన. స్వయం మోసం మన చీకట్లో ఉంచుతుంది, ఆత్మజ్ఞానం కాంతిని చూపిస్తుంది, పశ్చాత్తాప హృదయాన్ని శుద్ధి చేస్తుంది, కృప మనను నూతన సృష్టిగా మారుస్తుంది. పునీత అగస్త్యని గారు తన బాల్యాన్ని పరిశీలించి తనలోని గాయాన్ని చూశాడు, కానీ అదే సమయంలో దేవుని కృపను కూడా అనుభవించాడు. అందుకే అతని జీవితం గొప్ప సాక్ష్యం అయ్యింది. మన బలహీనతలు దేవుని కృపకు అడ్డంకులు కావు, అవే కృప ప్రవేశ ద్వారా. కాబట్టి మన ధైర్యం అడుగుదాం, ఇది నిజంగా నిర్దోషితత్వమా అని మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని మన అంతరంగిక విషయాలను
మరి వినయంతో ప్రార్థిద్దాం. ప్రభువా, నా హృదయాన్ని పరిశీలించుము, నా లోపములను వెలుగులోనికి తేవుము, పశ్చాత్తాపం ద్వారా నన్ను శుద్ధి చేయము, నీ కృపలో నన్ను నూతనముగా మలుచుము అని ప్రార్థన చేస్తూ ఇదే ఉపవాస కాలపు సత్యమైన యాత్ర. పాపి నుండి పశ్చాత్తాపం వైపు, పశ్చాత్తాపం నుండి కృపలు నూతన సృష్టి నుండి పవిత్రత వైపు మనం అడుగులు వేస్తూ ఉంటాం. కాబట్టి మనందరము కూడా ఈ యొక్క తపస్సు కాలంలో నూతన సృష్టిగా మారి ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మేమందరం కూడా దీవించి కాచి కాపాడును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.